ఫ్రెండ్స్, విజయ్ దళపతి సంగీతుల మధ్య కొన్ని రకాల మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హీరోయిన్ త్రిష కారణంగానే ఈ మనస్పర్ధలు ఏర్పడ్డాయన్న విషయం చాలా వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే చెంగల్పట్టు దగ్గర విజయ్ భార్య సంగీత ఇప్పటికే కోర్టుకి సంబంధించిన పిటిషన్ వేసింది. అంటే విడాకులకు సంబంధించి. అయితే విడాకులకు సంబంధించి పిటిషన్ వేసిన ఒక నెల రోజుల్లో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. ఎందుకనంటే విజయ్ అలాగే సంగీతలు ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళ విడాకుల్ని రద్దు చేసుకోవాలనుకున్నారు. కారణం పిల్లలు. ఎందుకనంటే ఇప్పుడు విజయ్ కానీ, అటు సంగీత కానీ పెళ్ళైన కొత్త జంట అయితే కాదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తల కన్నా ఎక్కువగా చాలా బాధ్యత కలిగిన ఒక తల్లిదండ్రులు. ఎందుకనంటే అటు సంజయ్ కానీ, ఇటు దివ్య కానీ ఇద్దరు కూడా ఇంకొన్ని రోజుల్లో పెళ్ళిళ్ళు చేసే వయసు వచ్చేస్తుంది వాళ్ళకి. సో, ఈ సమయంలో తల్లిదండ్రులు విడిపోతే వాళ్ళ భవిష్యత్తుకి ఏదో ఒక రకంగా పెద్ద దెబ్బ అవుతుంది. చిన్న వయసులో తల్లిదండ్రులు విడిపోతే ఎంత భారంగా అనిపిస్తుందో పిల్లలకి, ఈ వయసులో కూడా తల్లిదండ్రులు కలిసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండటం లేదు అంటే, అటు పెళ్లి చేసుకున్న ఎవరింటికైతే వెళ్తుందో ఆ అమ్మాయి, లేదా ఎవరింటి నుంచైతే ఒక అమ్మాయి వస్తుందో వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకనంటే ఫస్ట్ అడిగేది అమ్మానాన్నల గురించి. అందుకని దాంతో పాటుగా ఇంకా చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇక విజయ్ అలాగే సంగీతలు ఇద్దరు కూడా విడాకుల్ని క్యాన్సిల్ చేయాలనుకున్నారు. దీనికి తోడు విజయ్ ఎప్పుడు కూడా త్రిషని కొంచెం దూరంగానే పెడుతూ కనిపించాడు. అయితే ఈ నేపథ్యంలో కోర్టు విచారణ జరిగే ముందు విజయ్ చేసిన పనికి ఒక్కసారిగా అందరూ కూడా ఫ్లాట్ అయిపోయారు. అయితే నిజానికి ప్రతి ఒక్కరు కూడా మీకు మీ ఆవిడకి మధ్య విడాకుల నడుస్తుందంట కదా! మీరు ఎవరినైనా రెండో పెళ్లి చేసుకుంటారా అని కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు కూడా అడిగించిన నేపథ్యంలో విజయ్ వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కే ముందే విజయ్ తన భార్య సంగీతని దగ్గరికి తీసుకుని, భార్యాభర్తలు అన్నాక కొన్ని రకాల విభేదాలొస్తాయి, మనస్పర్ధలొస్తాయి. అవి ఎక్కడి వరకు వెళ్తాయనే విషయం పైన నేనిప్పుడు మాట్లాడటం లేదు. కానీ ఖచ్చితంగా సంగీత నా భార్య. అయితే మేము గత కొన్ని రోజులుగా ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటున్నాం. ఆ కష్టాలు ఏంటి? ఎందుకు? అనే విషయాల్ని నేనిప్పుడు చెప్పదలుచుకోవడం లేదు. కానీ ఇప్పుడు నేను కోర్టు మెట్లు ఎక్కుతున్నప్పటికీ కూడా నా భార్యతో కలిసే నేను కోర్టు మెట్లు ఎక్కుతున్నాను. అలాగే ఈ కోర్టు విచారణ పూర్తయిన తర్వాత నా భార్య నాతోనే ఉంటుంది అన్న విషయాన్ని నేనిప్పుడు మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ విషయం గురించి ఇంకాస్త ఎక్కువగా లోతుగా వెళ్ళకండి. ఎందుకంటే నా కుటుంబం నన్ను ఇష్టపడుతోంది. నేను కూడా నా కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇస్తున్నాను. దీనికి ఇంతకన్నా నేనేం చెప్పాలనుకోవటం లేదు అంటూ ఎవరైతే సంగీత తన భార్య కాదు, సంగీతకు విడాకులు ఇచ్చేసి త్రిషాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేశారో వాళ్ళందరికీ కూడా విజయ్ సమాధానం చెప్పేశాడు.